హాయ్ అందరికీ. ఏపీఎస్ఎస్సి హిందీ ఎగ్జామ్ దగ్గర పడుతుంది కదా. టెన్షన్ పడుతున్నారా? 100 మార్కులకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అని కన్ఫ్యూజనుందా? అయితే అస్సలు కంగారు పడొద్దు. ఈరోజు మనం ఈ ఎగ్జామ్ని పూర్తిగా డీకోడ్ చేసి గెలవడానికి ఒక పక్కా బ్లూప్రింట్ రెడీ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. 100 మార్కులు, 3 గంటల 15 నిమిషాలు. ఇదే మన టార్గెట్, ఇదే మన ఛాలెంజ్. ఈ నంబర్స్ మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. సరే, మన గెలుపు ప్రయాణానికి ఇదే మన రోడ్ మ్యాప్. మనమేం చేయబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ 100 మార్కుల బ్లూప్రింట్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ను లోతుగా అనలైజ్ చేద్దాం. నెక్స్ట్ ఒక పక్కా స్ట్రాటజిక్ ప్లాన్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. ఇక ఫైనల్గా ఒక విన్నింగ్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చూద్దాం. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు, సక్సెస్ మనదే. రైట్, ఇక మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే ముందుగా ఒక బిగ్ పిక్చర్ చూడాలి కదా. సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ ఎగ్జామ్ ఓవరాల్ స్ట్రక్చర్ ఎలా ఉందో అర్థం చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఈ చార్ట్ మనకు 100 మార్కులు ఎలా డివైడ్ అయ్యాయో క్లియర్గా చూపిస్తుంది. ఒకసారి గమనిస్తే డిస్క్రిప్టివ్ అంటే పెద్ద సమాధానాలు, ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్స్, ఈ రెండింటికే కలిపి దాదాపు 70% మార్కులున్నాయి. అంటే అర్థమైంది కదా, మన ఫోకస్ అంతా ఎక్కడ పెట్టాలో ఈ చార్టే మనకు చెప్పేస్తుంది. మొత్తం టైం 3 గంటల 15 నిమిషాలు. అయితే ఇక్కడ మనందరికీ ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటంటే నెగటివ్ మార్కింగ్ లేదు. వావ్! అంటే ఏమాత్రం భయపడకుండా ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయొచ్చన్నమాట. ఏ ఒక్క ప్రశ్నను వదిలిపెట్టద్దు. సరే, ఇప్పుడు సెకండ్ సెక్షన్లోకి ఎంటర్ అవుదాం. ఇందాక మనం బర్డ్స్ ఐ వ్యూలో చూసాం కదా. ఇప్పుడు కొంచెం జూమిన్ చేసి క్వశ్చన్ పేపర్ని దగ్గరగా పరిశీలిద్దాం. అసలు ఏ టైప్ క్వశ్చన్స్ వస్తాయి, దేనికి ఎన్ని మార్కులుంటాయో లోతుగా చూద్దాం. ఈ టేబుల్ చూడండి, ఇక్కడే ఉందసలు మ్యాటర్. కేవలం 7 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఏకంగా 35 మార్కులు. అలాగే 4 పెద్ద ప్రశ్నలకి 34 మార్కులు. అంటే ఆలోచించండి, తక్కువ ప్రశ్నలు రాసి ఎక్కువ మార్కులు సంపాదించే గోల్డెన్ ఆపర్చునిటీ ఈ 2 సెక్షన్స్లోనే ఉందన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే, ఇది జస్ట్ బట్టి పట్టే ఎగ్జామ్ కాదు. వాళ్ళు మన మెమరీ పవర్ని టెస్ట్ చేయట్లేదు. ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి చదివి అర్థం చేసుకునే స్కిల్ ఉందా, గ్రామర్ ఎంత బాగా వచ్చు, సొంతంగా రాయగలమా, లిటరేచర్ మీద ఎంత అవగాహన ఉంది, ఇలాంటి లాంగ్వేజ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తున్నారన్నమాట. రైట్, ఇప్పటివరకు మనం ఏంటి అని చూశాం. ఇప్పుడు ఎలా అనే అత్యంత ముఖ్యమైన సెక్షన్లోకొచ్చేశాం. ఇదే మన స్ట్రాటజిక్ ప్రిపరేషన్ ప్లాన్. గుడ్డిగా బట్టి కొట్టడం ఆపేసి కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి ఎలా రెడీ అవ్వాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. లెఫ్ట్ సైడ్ ఉన్నది హార్డ్ వర్క్, అంటే గుడ్డిగా బట్టి కొట్టడం. దీనివల్ల టెన్షన్ తప్ప ఏమీ రాదు. కాని రైట్ సైడ్ ఉన్నది స్మార్ట్ వర్క్, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ని అర్థం చేసుకుని పక్కా ప్లాన్తో చదవడం. దీనివల్ల మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం వెళ్లాల్సింది ఈ స్మార్ట్ వర్క్ దారిలోనే. సరే, సక్సెస్ కోసం ఇక్కడొక 5 స్టెప్ ఫార్ములా ఉంది. స్టెప్ 1, బ్లూ ప్రింట్ని స్టడీ చేయండి. ఆఫీషియల్ మోడల్ పేపర్స్ చూడండి. మనకు శత్రువెవరో తెలియాలి కదా. స్టెప్ 2, టైం పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. స్టెప్ 3, గ్రామర్ని మాస్టర్ చేయండి. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చేది ఇదే. స్టెప్ 4, రోజూ రాయడం ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఒక చిన్న పారా అయినా సరే. ఇది మీ స్పీడ్, క్లారిటీని పెంచుతుంది. ఇక ఫైనల్ స్టెప్ 5, పాత క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయండి. ఇది ఫైనల్ ఎగ్జామ్కి ఒక రియల్ రిహర్సల్ లాంటిది. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే విజయం మనదే. ఇదొక ప్రో టిప్, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఇందాక చార్ట్లో చూశాం కదా, ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఏరియాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే కాంప్రహెన్షన్, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. వీటిపై మన టైం, ఎనర్జీని ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. ఇదే స్మార్ట్ ప్రిపరేషన్ అంటే. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్లోకి వచ్చేశాం. అదే విన్నింగ్ మైండ్ సెట్. గుర్తుంచుకోండి, విజయం అనేది కేవలం మనం ఏం చదివామనే దానిపైనే కాదు, మనం ఎలా ఆలోచించామనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. స్మార్ట్గా చదివితేనే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. వెళ్లే ముందు ఇక్కడ కొన్ని బోనస్ టిప్స్. ఎప్పుడూ అఫీషియల్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, మోడల్ పేపర్స్నే ఫాలో అవ్వండి. రాసేటప్పుడు క్లియర్గా ఒక స్ట్రక్చర్తో రాయడం ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీరు రాసినవి టీచర్స్కో, ఫ్రెండ్స్కో చూపించి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఈ చిన్న విషయాలే మనల్ని టాప్లో నిలబెడతాయి. ఈ ఒక్క మాటను మనసులో బలంగా నాటుకోండి. బట్టి పట్టడం మానుకోండి. అర్థవంతమైన సమాధానాలపై దృష్టి పెట్టండి.
మనం ఇంతసేపు చెప్పుకున్న దాని సారాంశమంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. అర్థం చేసుకుని రాయండి, మార్కులు అవే వస్తాయి. సరే, ఇప్పుడు ఈ పక్కా బ్లూ ప్రింట్ మీ చేతిలో ఉంది. ఈ క్లియర్ ప్లాన్తో మీ ప్రిపరేషన్ను ఎలా మార్చబోతున్నారు? ఇక ఆలోచించడం కాదు, యాక్షన్లోకి దిగాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడే మీ విజయ ప్రణాళికను మొదలుపెట్టండి. ఆల్ ద వెరీ బెస్ట్.